బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే తుఫాన్ ఏర్పడే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునందతో డిప్యూటీ ఇన్పుట్ డైరెక్టర్ వాసు ఫస్ట్ బస్. తుఫానుతో ఇబ్బంది పడినటువంటి రైతులైతే ప్రజలైతే మరో ఆవర్తనం ఏర్పడింది, దానివల్ల కూడా వర్షాలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పడంతో అందరూ కూడా రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. మనతో పాటు సునంద మేడం ఉన్నారు. మేడం గారు, ఇప్పుడు ఆవర్తనం వల్ల ఎటువంటి ప్రభావం ఉంది, లేకపోతే డిసెంబర్ నెలాఖరులో తుఫాను ఏర్పడుతుంది, దీనివల్ల మరో ఇబ్బంది ఏర్పడుతుందని కూడా అందరూ వివిధ వెబ్సైట్లు కూడా వస్తుంది, మీరేమంటారు? ప్రస్తుతానికైతే ఇది సైక్లోనిక్ సర్క్యులేషన్గానే ఉంది, అంటే ఉపరితల ఆవర్తనంగా ఉంది. దీని ప్రభావంతో మనకి చెన్నై, సౌత్ చెన్నై, అది నార్త్ చెన్నై కూడా కాదు, సౌత్ తమిళనాడులో మాత్రమే ఈ యొక్క వర్షాలు అనేవి ఉన్నాయి. అంటే కొంచెం ఈరోజు రేపటికి మళ్ళీ అక్కడ కూడా తగ్గిపోతుంది. ఈరోజు మాత్రమే అక్కడ ఉంటుంది, రేపటికి ఇంకా బాగా తగ్గిపోయి నార్మల్ అయిపోతుంది. జస్ట్ ఈ 2 days మాత్రమే. అది సౌత్ తమిళనాడులో. నార్త్ తమిళనాడులో కూడా దాని యొక్క ప్రభావం కొంతవరకే ఉంది. మన ఆంధ్ర మీద మాత్రం దీని ప్రభావం అనేది చాలా తక్కువ ఉంది. ఓన్లీ చిత్తూరు, నెల్లూరులో తేలికటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే, అది 1-2 ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. మిగతా ప్రాంతం అంతా కూడా డ్రైగా ఉంది. మన నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కానీ, సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా ప్రాంతం అంతా కూడాను నార్మల్గా ఉండి మనకి ఆల్మోస్ట్ డ్రై వెదర్ అని ఇవ్వడం జరిగింది. అంటే పొడి వాతావరణమే మనకు ఉండే అవకాశం ఉంది. ఓన్లీ ఈ యొక్క చిత్తూరు, నెల్లూరు మాత్రమే ఈ యొక్క తేలికపాటి వర్షాలు, అది కూడా తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. డిసెంబర్ 20 తర్వాత మరో తుఫాను ఏర్పడుతుందని ఇది జరుగుతుందని అటువంటి వాతావరణం ఏమైనా ఉందా మేడం? లేదండి, అసలు ఈ యొక్క తుఫాన్ది అది ఏమీ లేదు. అయినా డిసెంబర్ మంత్ వచ్చిందంటే ఇంకా తుఫాన్లు అవ్వడం అనేది చాలా చాలా తక్కువ అనమాట. వీఆర్ ఎంటర్ ఇంటూ వింటర్ సీజన్ అనమాట. వింటర్ సీజన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఆల్మోస్ట్ మనకు ఉండవు. ఈ ఆవర్తనం వల్ల సముద్రం గాలులు కానీ లేకపోతే ఏమైనా పెరిగే అవకాశం ఉంది? ఏమన్నా మత్స్యకారులకి ఏమైనా హెచ్చరికలు ఉన్నాయి? అంటే ఈ ఆవర్తన ప్రభావం అనేది ఇప్పుడు ఇది శ్రీలంక కిందన ఉంది. అంటే మన కన్యాకుమారి ఆ పరిసర ప్రాంతాలు కొమరిన్ రీజియన్ అని అంటారన్నమాట. ఈ కొమరిన్ రీజియన్లోని ఈ యొక్క సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉంది. అక్కడే దీని తాలూకా వెదర్ అనేది ఉంటుంది. అందువల్లనే ఇటు సౌత్ తమిళనాడు, కొంచెం కేరళ ప్రాంతంలోనే ఈ యొక్క వర్షాలు అనేవి ఉన్నాయి. మరి ఈరోజు రేపటి వరకు కొనసాగితే అక్కడ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి. సో ఈ సర్క్యులేషన్ కమింగ్ డేస్లో తగ్గిపోతుంది కనుకనే రెయిన్ఫాల్ కూడా అమౌంట్ తగ్గిపోతుంది. సో అదే ఆ పరిసర ప్రాంతాల్లోనే విండ్స్ ఉన్నాయి. మత్స్యకారులకి అక్కడే సూచనలు ఉన్నాయి. మిగతా మన బేలో ఎక్కడా కూడా మత్స్యకారులకి ఎటువంటి హెచ్చరికలు అయితే ప్రస్తుతం లేవండి. సహజంగా డిసెంబర్లో తుఫాన్లు ఏర్పడుతుంటాయి కదా, అదేవిధంగా మొన్న కూడా వచ్చింది, అంతకుముందు కూడా చాలా కాలం క్రితం కూడా వచ్చింది. అటువంటి డిసెంబర్లో ఎందుకు వస్తాయండి? డిసెంబర్ అంటే పోస్ట్ మాన్సూన్ సీజన్, అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండే ప్రాంతాన్ని మనము పోస్ట్ మాన్సూన్ సీజన్గా అంటారు. అయితే ఆల్రెడీ మనము డిసెంబర్ ఫస్ట్ వీక్లో మనం చూసేసాం. ఫస్ట్ వీక్లో 6th వచ్చేసింది సైక్లోన్. మళ్ళీ ఇంకో సైక్లోన్ ఫామ్ అవ్వాలన్నా కూడా టెంపరేచర్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి, విండ్స్ అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ అనుకూలంగా ఉంటేనే మనకి ఈ యొక్క సైక్లోన్లో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతానికి సైక్లోన్ ఫామ్ అవ్వాలంటే మెయిన్ ఉండాల్సింది సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అనమాట. అవి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం టెంపరేచర్స్ అన్ని చోట్ల తక్కువ ఉంటాయి. సో అందుచేతనే ఫామ్ అవ్వడానికి మెయిన్ ఉండాల్సినది టెంపరేచర్ అనమాట. సో ఇది ఉంటేనే అక్కడ ఫామ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికైతే టెంపరేచర్స్ తగ్గుతున్నాయి కాబట్టి సో అలాంటి ఫామ్ అవడానికి అవకాశాలు తక్కువ, ఆల్మోస్ట్ తక్కువ అని చెప్పచ్చు. ఇది మొత్తానికి ఆవర్తనం కారణంగా కూడా కేవలం రాయలసీమలో కొన్ని జిల్లాలు మాత్రమే చిన్నపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ వర్షాలు భావం ఏమీ లేదని చెప్తున్నారు. అదేవిధంగా డిసెంబర్లో ఆల్రెడీ తుఫాను ఏర్పడిపోయింది, మరి ఇంకా నెలాఖరులోపు కూడా తుఫాను ఏర్పడే అవకాశం కూడా లేదని సునంద మేడం అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, ఐ న్యూస్, విశాఖ.